ఆయన యొక్క శిష్యువులు, ఆయన యొక్క జన సమూహం అంతయు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అడిగినప్పుడు వారితో దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో దేవుడు లోకమును చాలా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు, అధికముగా ప్రేమించాడు. అందుని బట్టే తన యొక్క కుమారుని పాపము చేసి లోకములో నశించిపోతున్నటువంటి వారందరినీ బట్టి తన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు నిలకడగా ఉండి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి నిత్య జీవము అనుగ్రహిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన యొక్క కుమారుడు ఆ యొక్క ప్రేమను మనకు ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడంటే, ఆయన యొక్క కలువరి సిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తం. నిజమైన ప్రేమ ఎటువంటిదనండి? అది అమూల్యముగా ఉన్నటువంటి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ, అది అంటుకట్టలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనకి దినమున పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక తండ్రి తన కుమారుని కోల్పోవాలంటే అది చాలా దుర్లభమైనటువంటి విషయం. ఒక కుమారుని విడిచి ఒక కొద్ది క్షణాలు ఉండాలంటే అది లోకపరముగా మనం చాలా దుఃఖపరుస్తూ ఉంటుంది. కానీ దేవుడైనటువంటి మన దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి పంపించాడు. పంపించిన తర్వాత మన కొరకు, మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపం కొరకు, నీచమైనటువంటి క్రియల కొరకు, మనం చేసినటువంటి ప్రతి ఒక్క దానిని బట్టి ఆయన కలువరి సిలువలో బలియాగమై ఉన్నాడు.